షరీఫ్, షరీఫ్ తండ్రి శంకర్. గతాలు మతాలు మారిన మన తాతలు తండ్రులు మారరురా. అందరూ చెప్పండి, ఇది మన దేశం, 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 ఇది మన దేశం. చెప్పండి, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్నా, ఇది మన దేశము రన్నా. ఇది స్వర్గము కన్నా మిన్న, ఇది స్వర్గము కన్నా మిన్న. వేష భాషలు రూపురేఖలు, వేష భాషలు రూపురేఖలు. మత భేదాలెన్నున్నా, మత భేదాలెన్నున్నా. మన గతమంతా ఒకటేనన్నా, మన గతమంతా ఒకటేనన్నా, గతమంతా ఒకటేనన్నా, గతమంతా ఒకటేనన్నా. భారత్ మాతా की जय, भारत माता की जय. अहोबल नवनार सिंहदेव भगवान की जय. గోవిందా గోవిందా. ఇప్పుడు డౌట్ అడగనా? మామూలుగా ప్రతి ఫుడ్ మీద ప్రతి వస్తువు మీద ఉమ్మది వేస్తుంటారు కదా, ఉమ్ము దాన్ని హలాల్ అంటారు కదా. నేను వీడియోలో చూశాను, వాడు గట్టిగా వాడికి 10-12 ఏళ్ళు ఉంటాయేమో, పువ్వులు ఇలా పట్టుకుని ఇలా గుండ్రంగా పెట్టి వాడు వాటర్ బాటిల్తో నీళ్ళు తాగి ఉఫ్ అని పోసాడు. ఈ పట్టుకెళ్ళి దేవుడికి వేస్తే పుణ్యం వస్తుందా పాపం వస్తుందా? మరి ఆ ఉమ్ము వచ్చినోడికి ఏమొస్తుందంటావు? అలా నోట్లో నీళ్ళు వస్తుంది పూల మీద వేసి వాడికి ఏమవుతుందంటావు? ఖురాన్ ప్రకారం వాడు ఎక్కడికి వెళ్తాడు? చదవలేదు కదా ఖురాన్? నరకానికి వెళ్తాడు కదా. కాబట్టి మనం అందరం మూలం మర్చిపోకూడదు. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు ఉన్నాడు అన్న వాళ్ళు చేస్తండి. లేదా ఎందుకు వచ్చారు అహోబిలానికి? ఉన్నాడని. అవునా కదా? అది చెప్పండి, గోవిందా రైట్. దేవుడు మంచోడు చెడ్డా? మంచోడు. దేవుడు ఇప్పుడు ఒక పేరుతోనే పిలవాలా, కొన్ని ఎక్కువ పేరుతో కూడా పిలవచ్చా? వీడి పేరు నాకు తెలియదు బాబు అని పిలిచాను, పలుకుతాడే పిలవాలా? తెలియనోడే పలికినప్పుడు అసలు వాడు ఎవడో నాకు తెలియదు. మన పుట్టించిన వాడు మనకు పలకడా? చెప్పండి, ఒకే అక్షరంతో దేవుడిని పిలవచ్చు. తెలుసా మీకు? ఒక అక్షరంతో ఎలా పిలుస్తావు చెప్పండి అందరూ? ఓం. అందరు గట్టిగా ఓం ఓం ఓం. 2 అక్షరాలతో పిలవచ్చు. చెప్పండి, హరి హరి హరి. ఇంకా 2 అక్షరాలు, రామ రామ కృష్ణ శివ మధు దత్త. 2 అక్షరాలు అయింది కదా. ఇప్పుడు 3 అక్షరాలు, గోవింద మాధవ కేశవ కన్నయ్య. 2 అక్షరాలు వచ్చినాయా? చెప్పండి, 4 అక్షరాలు, నారాయణ జనార్దన ధనంజయ ధనుద్ధారి దామోదర దత్తాత్రేయ. 2 అక్షరాలు. ఇప్పుడు చెప్పండి 5 అక్షరాలు, ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఎన్ని? ఇప్పుడు చెప్పండి, ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. 8. దీన్ని అష్టాక్షరి అంటారు. దీని ముందు చెప్పింది పంచాక్షరి. 5 అక్షరాలు 8 అక్షరాలు, 4 అక్షరాలు 3 అక్షరాలు 2 అక్షరాలు 1 అక్షరం. ఇప్పుడు 12 అక్షరాలు. అందరూ నమస్కారం పెట్టి చెప్పండి, ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇప్పుడు 2 చేతులు పైకెత్తండి. కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. గోవిందా 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 గోవిందా. ఇప్పుడు మీద ఆలోచించండి నాన్న, దేవుడు అంటే చాలా విశాలమైన వాడు నాన్న. ఉన్నాడా అని డౌటు ఎవరికి వచ్చింది? ప్రహ్లాదుడు వాళ్ళ నాన్న. ఇది పక్కన చూడు, హిరణ్యకశిపుడికి వచ్చింది. ఉన్నాడా అన్నాడు. ఉన్నాడు అన్నాడు. ఈ పిల్లడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు. ఎక్కడేమిటి? ఎక్కడ వెతికినా ఉన్నాడు అన్నాడు. అయితే స్తంభంలో ఉన్నాడా? ఉన్నాడు అన్నాడు. వాడి చేతిలో ఏముంది? కదా. వెంటనే ఏం చేశాడు? తథాడా కొట్టాడు అంతే. కొడితే ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? ఆయన ఎలా ఉన్నాడో అన్నమయ్య చెప్తాడు. పాలనేత్సానల ప్రబల విద్యుల్లత కేళీ విహారా లక్ష్మీ నారసింహ లక్ష్మీ నారసింహ.
ఆయన ఎవరిని సంహరించాడు? చెడ్డవాడిని, దూత్తుడిని, రాక్షసుని సంహరించాడు. ఆ పసిపిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకున్నాక అడిగాడు, ఏమయ్యా నన్ను చూసి మా ఆవిడ అంటే విష్ణుమూర్తి భార్య ఎవరు? లక్ష్మీదేవి. మా ఆవిడ భయపడుతుంది, నేను ఎప్పుడు ఈ వెర్షన్లో చూడలేదండి అందే. నా కొడుకు బ్రహ్మదేవుడు భయపడుతున్నాడు, దేవతలు భయపడుతున్నారు, మరి నువ్వేంటి చిన్న పిల్లోడివి నన్ను చూసి భయం లేదా అని అడిగాడు. అప్పుడు ఏం చెప్పాడు ప్రహ్లాదుడు? స్వామి నువ్వు నా తండ్రివి, 2 అక్షరాలతో 3 అక్షరాలతో 4 అక్షరాలతో 5 అక్షరాలతో 12 అక్షరాలతో 8 అక్షరాలతో 32 అక్షరాలతో పిలవచ్చా? ఉండాలి. సర్వే జన సర్వే జన సర్వే జన. మనం చూసారా బంగ్లాదేశ్లో వాడు హిందువు, దేవుడిని ఏ పేరుతో అయినా పిలవచ్చు, దేవుడు ఎవరైనా కొలవచ్చు, దేవుడికి పేరు లేదు అన్నాడు. వాడిని నిలువుడా చంపి కాల్చేశారు. ఎందువల్ల? రాక్షస జాతి. అదవుతుందా? ఇన్ని వందల మంది హిందువులు ఉంటే ఒక్క ముస్లిం బాగుండాలంటే హిందువులు బాగుండాలి. ఈ మాట నాది కాదు.